పాన్ అడిక్షన్ అంటే విల్ పవర్ లేకపోవటమో లేక నైతిక వైఫల్యమనో మనలో చాలా మంది అనుకుంటాము. అది పూర్తిగా నిజం కాదు. అది ఒక మానసిక వ్యాధి. అడిక్షన్ మన బ్రెయిన్ స్ట్రక్చర్ ని సైతం మార్చేస్తుంది. భారతదేశాన్ని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు కదా. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? మనం ఏదైనా తిన్నప్పుడు అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి ఆ గ్లూకోజ్ మన బ్లడ్ లో కలుస్తుంది. బ్లడ్ లో గ్లూకోజ్ ఉంది అని పాన్క్రియాస్ కి తెలిసినప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ ని సిక్రీట్ చేసి ఈ ఇన్సులిన్ మన సెల్స్ గ్లూకోజ్ అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో మనకు ఎనర్జీ వచ్చి బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ కి వచ్చేస్తాయి. మన ఇమ్యూనిటీ ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ని అటాక్ చేస్తే మన బాడీలో ఇన్సులిన్ ఉండాల్సిన మోతాదులో ఉండదు అండ్ మనకు షుగర్ వ్యాధి వస్తుంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ మన బాడీ దాన్ని ఉపయోగించుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇన్సులిన్ పని చేయాల్సిన విధంగా పని చేయకపోతే కలిగే నష్టాన్ని డయాబెటీస్ అంటాము. గ్లూకోజ్ ని శరీరం ఉపయోగించుకోవటానికి ఇన్సులిన్ ఎలా సహాయపడుతుందో ఆల్మోస్ట్ సిమిలర్ గా మనం ప్లెజర్ ఫీల్ అవ్వాలి అంటే మన బ్రెయిన్ లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ పనిచేస్తుంది. దాని పేరు డోపమిన్. వర్షం పడుతుంటే వేడివేడి పకోడీ తింటూ అల్లం చాయ్ తాగితే ప్లెజర్. ఒక క్యూట్ కుక్క పిల్లతో ఆడుకుంటే ప్లెజర్. ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతుంటే ప్లెజర్. నీ డ్రెస్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ వస్తే ప్లెజర్. ఈ ప్లెజర్ మెకానిజం ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. డోపమిన్ మన బ్రెయిన్ లో ఉన్న వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా నుండి రిలీజ్ అవుతుంది. ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే డోపమిన్ రిసెప్టర్స్ ఉంటాయో ఆ ఏరియాస్ కి ట్రావెల్ చేస్తుంది. మన ఎమోషన్స్ ని ప్రాసెస్ చేసే అమిగ్డాలాకి, మన మెమరీస్ ని ఫార్మ్ చేసే హిపోకాంపస్ కి, అటెన్షన్ అండ్ ప్లానింగ్ లాంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్ చేసే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కి వెళ్తుంది. అమిగ్డాలా డోపమిన్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది ఒక ప్లెజరబుల్ సెన్సేషన్, ఐ ఎంజాయ్డ్ ఇట్ అని చెప్తే మెమరీస్ ఫార్మ్ చేసే హిపోకాంపస్ దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. వావ్, ఇది చాలా బాగుంది, ఈ బిహేవియర్ ఫ్యూచర్ లో రిపీట్ చేద్దాము అని అంటుంది. మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఆ ఎక్స్పీరియన్స్ కి ఉన్న డీటెయిల్స్ అన్నింటికి అటెన్షన్ పే చేస్తూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ వీ ఎంగేజ్ ఇన్ దిస్ బిహేవియర్ మన రివార్డ్ సర్క్యూట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటిల్ దేర్ ఆర్ సటైటీ సిగ్నల్స్. సటైటీ అంటే సాటిస్ఫాక్షన్. ఇంకా ఈ ప్లెజర్ ఇప్పటికి చాలు, మళ్ళీ ఎప్పుడైనా వీ కెన్ ఎంజాయ్ దిస్ ప్లెజర్ అని వీ మూవ్ ఆన్. ఎడిక్షన్ లో ఈ ప్లెజర్ పాత్వే మాల్ ఫంక్షన్ అవుతుంది, ఒక విధంగా హైజాక్ అయిపోతుంది. మనం పాన్ చూసినప్పుడు దెర్ ఇస్ అ సూపర్ నార్మల్ డోపమిన్ సర్జ్. అంటే డోపమిన్ నార్మల్ అమౌంట్ కన్నా ఎక్కువగా, చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. విపరీతమైన ప్లెజర్ ని అనుభవిస్తాము. ప్లెజర్ ని అంతే ఇంటెన్స్ గా ఫీల్ అవ్వాలని మళ్ళీ మళ్ళీ పాన్ చూస్తాము. ఒక నార్మల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ లో మనకు కలిగే ప్లెజర్ 1 to 10 స్కేల్లో 6 అని చెప్పుకుంటే పాన్ చూసినప్పుడు వచ్చే ప్లెజర్ 1 to 10 స్కేల్లో 15 అని చెప్పొచ్చు. దాంతో యాక్చువల్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ విత్ అ హ్యూమన్ బీయింగ్ సీజెస్ టు గివ్ ప్లెజర్. నార్మల్ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం ప్లెజర్ పొందుకోలేము. ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా రిలీజ్ అయ్యే డోపమిన్ మనకు సరిపోదు. ఈ ప్లెజర్ సిస్టమ్ డిస్రెగ్యులేట్ అవ్వటం వల్ల యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కూడా వస్తాయి. అలా అని చెప్పి పాన్ అయినా మనల్ని సాటిస్ఫై చేస్తుందా అంటే లేదు. బ్రెయిన్ లో డోపమిన్ ఎక్కువగా ఉంటే బ్రెయిన్ ఓవర్ హీట్ అవుతున్నట్టుగా ఉంటుంది. దీనివల్ల మనం ఓవర్ స్టిమ్యులేట్ అవ్వకూడదు అని బ్రెయిన్ డోపమిన్ రిసెప్టర్స్ నంబర్ ని తగ్గించేస్తుంది. సేమ్ యాక్టివిటీ ఒకప్పుడు మనకు యూఫోరిక్ ప్లెజర్ ఇచ్చిన యాక్టివిటీ ఇప్పుడు అంత ప్లెజర్ ని ఇవ్వలేదు. సో ఇంకా ఇంటెన్స్ యాక్టివిటీ కోసం పరుగులు పెడతా ఉంటాము. స్ట్రాంగ్ క్రేవింగ్ ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. స్ట్రాంగ్ టెంప్టేషన్ ఉంటుంది కానీ ఆ యాక్టివిటీ మనకు ప్లెజర్ ని ఇవ్వదు. దిస్ ఇస్ హౌ డోపమిన్ డిపెండెన్సీ స్టీల్స్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఎడిక్షన్ లో మన చాయిసెస్ అండ్ డెసిషన్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. బట్ అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు డూ మోర్ విత్ బ్రెయిన్ ఫిజియాలజీ. కొన్నిసార్లు ఎడిక్షన్ మన నిర్ణయం వల్ల కాదు, మన జీన్స్ వల్ల మొదలవుతుంది. మన ప్రీవియస్ జనరేషన్స్ లో మన తాత ముత్తాతలు ఎడిక్షన్ తో సఫర్ అయ్యారేమో. అలాంటప్పుడు మనం ఈ డోపమిన్ ప్రభావానికి త్వరగా లోనవుతాము. ఒక వ్యక్తి ఊబిలో పడిపోయి బయటికి రావటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు అనుకోండి. ఎంత బలంగా ట్రై చేస్తుంటే అంతకన్నా బలంగా ఊబి తన లోపలికి లాగేసుకుంటుంది. This is what a person is when he is addicted.
దే నీడ్ అవర్ హెల్ప్, నాట్ జడ్జ్మెంట్. దే డిజర్వ్ అవర్ ఎంపతి, నాట్ షేమ్. డయాబెటీస్ ఉన్న ఒక వ్యక్తిని నువ్వు ఒక పాపివి, ఒక మారల్ ఫెయిల్యూర్వి, నీ తిండిబోత్తనం వల్లే నీకు షుగర్ వ్యాధి వచ్చింది అని తీర్పు తీరుస్తామా? మరొక వ్యక్తి అడిక్షన్తో బాధపడుతుంటే, అది ఏ అడిక్షన్ అన్నా కానివ్వండి, అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పాపంలో పట్టబడిన స్త్రీని ఎవరైనా ఏమైనా అనటానికి అధికారం ఉందంటే అది ప్రభువుకే. కానీ ఆయన ఎంతో దయ చూపించి గో అండ్ సిన్ నో మోర్ అని చెప్పాడు. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా అదే చేయాలనుకుంటున్నారు. సిన్ నో మోర్. వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నాము?